ఇప్పుడు మహిళలకు సమస్య వచ్చిందనుకో, సి టీమ్స్ ఉన్నాయి. మహిళా పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయి. మహిళా కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ పురుషునికి సమస్య వస్తే ఏంది? అంటే అది తప్పు మన సమాజం. ఇంకొకటి ఏమన్నా కొంచెం మేజర్‌గా జరిగిందనుకో, మీలాంటి వాళ్ళు వస్తారు, మొత్తం ధర్నాలు చేస్తారు, స్ట్రైకులు చేస్తారు, ఉరి శిక్ష చేయాలంటారు. నేను ఒకటి మీరు అన్న విషయంలో నేను ఒప్పుకుంటాను. పత్యం అంటారు. నేను ఒప్పుకుంటాను. అది సమాజంలో తీసుకురావాల్సిన మార్పు. మన సమాజందే తప్పు. అంటే చట్టాలు కూడా మారాలని నేను చట్టాలు ఒప్పుకుంటానండి. సరే చట్టాలు వదిలేయండి. సమాజంలో మన ఇంట్లో మన అమ్మా నాన్న కూడా మారాలి ఈ విషయంలో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఒక అబ్బాయి బాబు. మా బాబు చిన్నప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా మారం చేసి ఏడ్చాడు అనుకోండి, మా ఇంట్లో వాళ్ళే మా హస్బెండ్ ఆలే అంటుండే, ఏమ్రా ఆడపిల్లల్లాగా ఏడుస్తావు నువ్వు అంటే కనీసం వాడికి ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు, వాడికి బాధ చెప్పుకునే స్వాతంత్రం కూడా లేదా అంటే పురుషులు అంటే గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏడుపు వచ్చినా వాళ్ళు మింగుకోవాలి, వాళ్ళ బాధ చెప్పొద్దు అని చెప్పి మన సమాజంలోనే నేర్పించారు. అదే మహిళ కాలేజ్కి వెళ్తే అరే తల దించుకొని వెళ్ళాలి అని నేర్పిస్తారు. మళ్ళీ నువ్వు పురుషుడికి ఎందుకు నేర్పించలేదు? అరే ఒక అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయిని నువ్వు చూడొద్దు అని చెప్పి పురుషుడికి ఎందుకు మనం నేర్పించలేదు? సో అవన్నీ మన సొసైటీలో మార్పులు రావాలి, సమాజంలో మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనలో మార్పు రావాలి. అది రావాలి అంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం కోసం ప్రతి ఒక్కరం పోరాడాల్సింది.